నమస్తే, నేను మీ యాలి. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు మన గోదావరి జిల్లాలో కోలాహలంగా నిండిపోతుంటుంది. నిజంగా సంక్రాంతి పండగ అంటేనే మా గోదావరి జిల్లా అన్నట్టు ఉంటుంది. మరి ఈ సంక్రాంతి పండుగ వచ్చిన అల్లుళ్ళు వివిధ కారుల్లో వస్తుంటారు. కానీ మన అమలాపురం బుల్లోడు అనగానే గుర్తుకొచ్చేది ఏదైతే ఆదిత్యరామ్. ప్రతి సంవత్సరం కూడా ఒక కొత్త కోట్ల రూపాయల కారుతో ఇక్కడికి వస్తూ ఉంటారు. సో ఈసారి ఈ పండగకి ఆయన దగ్గర ఉన్న కారు ఏంటి, ఆయన ఆ ఫ్యామిలీతో ఈరోజు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ఆయన రియల్ ఎస్టేట్ రంగంలో ఇంచులుగా ఒక స్థాయికి ఎదిగిన వ్యక్తి, అనేక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. సో నేను ప్రజెంట్ ఆయన ఇంటి దగ్గర అయితే ఉన్నాను. సో మరిన్ని విషయాలు ఆయన అడిగి ఈరోజు అంటే ఎలాంటి కారు చూపించబోతున్నారు, ఎలాంటి కారు మీద వచ్చారు, ఆ కారు యొక్క ప్రాముఖ్యత ఏంటి, ప్రత్యేకత ఏంటి ఒకసారి తెలుసుకుందాం పదండి. సో మన పక్కనే ఆదిత్యరామ్ గారు ఉన్నారు. అండ్ ఈ సంక్రాంతికి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, సో ఈ ఫెస్టివల్ గురించి ఏం చెప్తారు ఆయన మాటలు విన్నాం. సార్ నమస్తే. హ్యాపీ సంక్రాంతి. ఎలా ఉన్నారు సార్? సూపర్. అంటే చాలా అంటే మన మన ఇక్కడి గోదావరి జిల్లా ఈ ట్రెడిషనల్ అంతా మీకు తెలిసింది అన్నీ, కానీ మీరు ఆ తమిళనాడు ఆ వాతావరణం ఈ వాతావరణం అంటే అక్కడ ట్రెడిషనల్కి ఈ ట్రెడిషనల్స్కి ఏది బాగా అనిపిస్తుంది మీకు? ఆల్మోస్ట్ బోత్ ఆర్ సేమ్ అని అండి, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అక్కడ పొంగల్ అంటారు, ఇక్కడ సంక్రాంతి అంటారు. బట్ ఆల్మోస్ట్ బీయింగ్ ఏ సౌత్ ఇండియా బోత్ ఆర్ సేమ్. ముఖ్యంగా మన గోదావరి జిల్లా అంటేనే పెట్టింది పేరు మంచి ఫుడ్, మంచి ఎన్విరాన్మెంట్, ఈ వాతావరణం. సో ఎప్పుడు మీరు ఎక్కడికి వచ్చినా సరే ఎలా ఎంజాయ్ చేస్తుంటారు? పుట్టినూరు కదా, ఐ ఫీల్ హ్యాపీ. మీకు బాగా ఇష్టమైంది? బాగా ఇష్టం అండి. బట్ ఆల్మోస్ట్ ఐ స్టడీడ్ ఇన్ రాజమండ్రి అప్ టు +2. తర్వాత చెన్నై, చిన్నప్పుడు 17-18 ఇయర్స్లో వెళ్ళిపోయాను. ఓకే, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? బికాజ్ ఇక్కడ వాతావరణం, క్లైమేట్ చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఇట్ టచ్ మై హార్ట్. సో మచ్ స్ట్రెస్ఫుల్ జాబ్ ఇన్ ద బిజినెస్. ఓకే, ఇక్కడికి వస్తే చాలా కామ్గా, ప్లెజెంట్గా, అవే ఫ్రమ్ సెల్ ఫోన్స్. మీరు ఎక్కడే ఉన్నారు, మీ ఫ్రెండ్స్ కూడా చాలా మంది మిమ్మల్ని కలవడానికి బాగా వాళ్ళు మంచి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు, వాళ్ళతో. ఎస్ ఎస్, ఐఎమ్ వెరీ ఫ్రెండ్లీ పర్సన్. ఆదిత్యరామ్ గారికి ఇంకోటి ఏంటంటే ఏ కొత్త కారు వచ్చినా సరే కొంటారు, ఏంటి చాలా ఇష్టపడతారు కార్లు అంటుంటారు. అసలు ఈ సంవత్సరం అంటే ఈసారి ఏం కారు కొన్నారు సార్? లాస్ట్ ఇయర్ మీరు మనకి రోజ్ రాయల్ కార్తో మనకి కనిపించారు. సో ఈ ఏడాది అంటే ఈ సంవత్సరం మనకి ఏ కారు? చాలా కొంటుంటాను, నాకేది గుర్తులేదు. నాకు తెలిసి లేటెస్ట్గా లెక్సస్ దిస్ కేమ్ ఫ్రమ్. ఓకే సార్, అండ్ టెస్లా. సో సార్, ఫస్ట్ టైం ఇన్ ఇండియా లీగల్లీ విచ్ హస్ కమ్. ఓకే, లీగల్లీ రిజిస్టర్డ్. ఓకే, భారతదేశంలో నెంబర్ 1 ఫస్ట్ టైం అంటే మనకి టెస్లా కార్ రావడం అనేది కోనసీమ ప్రాంతంలో, అది కూడా ఈ ప్రాంతంలో చూడడం చాలా అదృష్టంగా భావిస్తుంటారు ఈ ప్రాంత వాసులు. సో అది ఫుల్ఫిల్ చేస్తున్నారు ఆదిత్యరామ్ గారు. మీరు ఇలా యంగ్గా మంచి ఇదిగా ఉన్నానంటే చాలామంది అరే మంచి ఇదిగా ఉన్నారంటే తీసుకునే ఫుడ్ ఉంటుంది మన గోదావరి జిల్లా, మంచి టేస్ట్ ఉంది. మీకు నచ్చిన? నాకు అన్నీ నచ్చుతాయి, కొంచెం తింటా అంతే. కొంచెం నాకంటూ ఫేవరెట్ ఫుడ్ నాకే తెలియదు. ఐఎమ్ నాట్ ఎ ఫుడ్డీ. ఓకే, ఐఎమ్ నాట్ ఎ ఫుడ్డీ. ఇస్తే కొంచెం లిటిల్ ఐ టేస్ట్ అండ్ లీవ్ ఇట్. మన గోదావరి జిల్లాలో ఏంటంటే అల్లుడైనా సరే పిల్లలైనా సరే మంచి ఫుడ్తో అదే పెట్టారు కదా మీరు అందరూ కలిపి, అమలాపురం అల్లుడని పెద్ద టైటిల్. ఓకే, దట్ ఈస్ ట్రూత్, ఐ హావ్ టు యాక్సెప్ట్. సార్, చాలామంది చాలా కలలు కంటుంటారు ఒక స్థాయికి రావాలని. ఓకే, మిమ్మల్ని ఒక ఆదర్శం కూడా తీసుకోవచ్చు. నేటికి యువతకి ఏం చెప్తారు? ఎప్పుడు చెప్పేది ఒకటి, థింక్ బిగ్, అచీవ్ బిగ్, డ్రీమ్ బిగ్ ఆల్సో. ఓకే, చాలా సింపుల్ సింటిస్గా ఉన్నారు. అంటే మనకి ఈ ట్రెడిషనల్ బాగా నచ్చింది, మనకి ఈ పండుగల్లో ఏది బాగా నచ్చుతుంది అంటే మనకి చాలా సంక్రాంతి, ఇట్స్ ఎ కవరేజ్ ఆఫ్ ప్యాకేజ్ ఎవ్రీథింగ్. అంతేగాని ఇదన్నీ కాదు, అంతా నచ్చుతుంది. 3 days ఫంక్షన్, ఇట్స్ బ్యూటిఫుల్. ఇట్స్ డివైడెడ్, 1 day భోగి, 1 day సంక్రాంతి, 1 day కనుమ. సో ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకోసారి మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. సో చూసారు కదా ఆదిత్యరామ్ గారు ఎలా క్లియర్ కట్గా తన యొక్క అభిప్రాయాన్ని చెప్పారు. సింపుల్గా ఎలా ఉన్నారో. సో మంచి ఎపిసోడ్తో మళ్ళీ ముందుకు వస్తాను. కెమెరామెన్ యూసుఫ్తో ఆది, అమలాపురం నుంచి.